విశ్వాసంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం దేవుని వాక్యము చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేక పోయెను గనుక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతోనూ సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమకంటే గొప్పవానితోడని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములలోనూ వివాదమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానము దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునై మనకు ఆత్మకు లంగర్ల వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోని మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. దేవుడు ఉదయకాల సమయంలో మనకి చక్కటి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తానని అబ్రహాము గారికి ఎలాగో వాగ్దానం ఇచ్చాడు. తన తోడని ప్రమాణము చేయలేక, ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేక తన తోడని ప్రమాణము చేసుకున్నాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించాడు, యాకోబును బట్టి యోసేపును ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనములు కూడా వినువారు మాత్రమై ఉండి మనములు మనం మోసపరుచుకోకుండా ఆ వాక్య ప్రకారము నడుచుకొని ఆత్మతోను జ్ఞానముతోను మనము ఆయన రాజ్యానికి వారసులు అవ్వటానికి, ఆ రాజ్యములో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి మనం సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలని దేవుడు మాటలు ముగిస్తూ ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగినటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో నీ పాదాలు చెంత మొరపెట్టి కృపనిచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎందరికి లేనటువంటి ధన్యత బిడ్డలమైన మాకు ఇచ్చావు అన్నమాట స్తోత్రాలు. ఈ వాగ్దానం ప్రభువా, అబ్రహాం గారిని ఎలాగో ఆశీర్వదించావు, మమ్మల్ని కూడా నాయన నీ యొక్క ఆత్మతో నీ యొక్క జ్ఞానంతో దినదినం మమ్మల్ని వర్ధిల్లచ్చామని, ఉదయకాల సమయంలో నాయన నీ యొక్క భద్రతలో నీ యొక్క క్షేమాన్ని మమ్మల్ని తప్పించమని దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజులు పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరే తోడుగుండండి ప్రభువా. హాస్పిటల్, ఐసోలేషన్లో క్రిటికల్ పరిస్థితుల్లో బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ దుష్ట ప్రభావం దరిచేరకుండా ఇస్తున్నామని బంధించండి. మమ్మల్ని నాయన ఆత్మతోని జ్ఞానంతోని దినదినం నాయన ఈ దినమంతట్లో మీరే వర్ధిల్లచేయమని, జ్ఞానంతోనూ వర్ధిల్లచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా.